తెలుగు తమ్ముళ్ల మహాసంబరం ఆఖరి అంకానికి చేరుకుంది. ఇవాళ మహానాడులో భారీ బహిరంగ సభ జరగనుంది. ఏడాది కాలంగా సాగిన కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన కార్యక్రమాలను నేతలు వివరించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై అధినేత చంద్రబాబు, కార్యకర్తలు నేతలకు దిశానిర్దేశం చేస్తారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జన సమీకరణ నుంచి ట్రాఫిక్ నియంత్రణ, భోజనాల ఏర్పాటు వరకు అన్ని రకాల సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టారు. ఇవాళ మహానాడు బహిరంగ సభ జరగనుండగా రాష్ట్ర నలుమూల నుంచి లక్షలాది మంది హాజరయ్యేలా నేతలు జన సమీకరణపై దృష్టి పెట్టారు. సభకు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేశారు. అయితే ఇందులో ఒక్క ఉమ్మడి కడప జిల్లా నుంచి 3 లక్షల మంది జనాన్ని సమీకరించడానికి నేతలు ప్లాన్ చేస్తున్నారు. లక్షల మంది హాజరవనున్న నేపథ్యంలో శాంతి భద్రతలపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో తొక్కిసలాటలు జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఇప్పటికే పోలీసు అధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు కూడా ఇచ్చారు. రైట్గా మహానాడు సభ ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, దీపిక, మరి కొద్దిసేపట్లో అంటే ఈరోజు 2 గంటలకి మహానాడు సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులన్నీ కూడా ఈ మహానాడు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితి. కడపలోని నలుదిక్కుల రోడ్లన్నీ కూడా పూర్తిగా వాహనాలతో పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. నిన్న మొన్న కూడా సభలు విజయవంతం కావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు మహాసభకు వస్తున్నారు. పూర్తిగా సభకు దాదాపు లక్షల మంది ఇప్పటికేటికి చేరుకున్నటువంటి పరిస్థితి. సాయంత్రానికి దాదాపుగా 5 లక్షలను అంచనా వేస్తున్నప్పటికీ దానికి మించి వస్తారని చెప్పి టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. పూర్తిగా ఈ సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు కూడా తరలి వచ్చారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లా నుంచి కూడా నిన్న రాత్రి చాలా మంది నేతలు ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రస్తుతం కొంతమంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీరు ఎప్పుడు వచ్చారు, ఏంటి? మేము మాది అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం. మేము 26వ తేదీనే ఈ సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. 27 నుంచి ఈ రోజు వరకు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు మా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవరావు ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుండి వందలాది మంది కార్యకర్తలు ఇక్కడికి ఒక నియోజకవర్గం ఉరవకొండ నియోజకవర్గం నుంచినే దాదాపుగా కొన్ని వేల మంది ఇక్కడికి హాజరయ్యారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 5 లక్షల మందితో ఇక్కడ ఈ సభా ప్రాంగణం అంతా నిండించి మొత్తం సభ పెట్టాలని ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడంతో దానికి మించిన స్థాయిలో కార్యకర్తలు ఈ సభా ప్రాంగణానికి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా అనంతపురం జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా అనంతపురం నుంచి చాలామంది కార్యకర్తలు వస్తున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఉరవకొండ నలుమూలల నుంచి అట్టడుగునున్న స్థాయి కార్యకర్త కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు అసలు? నేను ఉరవకొండ మండలం నుంచి రాయంపర గ్రామం నుంచి వచ్చాం. మా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవరావు గారు ఆదేశాల మేరకు మేమంతా వెహికల్ తీసుకుని వచ్చేసాం. చూస్తున్నాం పెద్ద ఎత్తున. మీరు చెప్పండి, మీది ఏ ఊరు అసలు, మీరు ఎప్పుడు వచ్చారు, ఏంటి? ప్రకాశం. చెప్పండి. ప్రకాశం జిల్లా, మాది దర్శి నియోజకవర్గం. ఇన్ఛార్జిగా కొట్టిపాటి లక్ష్మి గారు వాళ్ళ ఆధ్వర్యంలో, లలిత సాగర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో చాలామంది మరి దర్శి నుంచి చాలామంది వచ్చాము. దాదాపు వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చాము. మేము 26వ తారీఖే ఇక్కడికి వచ్చాము. 26వ తారీఖు నుంచి 6, 7 ఈ 2 రోజులు కూడా ఇక్కడే ఉంటూ, ఇక్కడే భోజనాలు చేసుకుంటూ ఇక్కడే ఉన్నాము. ఎందుకంటే మరి ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరం కూడా ఈరోజు ఆయన కోసము ఇప్పుడు ఇన్ని 26 మహానాడులు జరిగినాయి. ప్రతి మహానాడుకు కూడా నేను వచ్చి వారికి నివాళులర్పించి వెళ్ళిపోతుంటాను. అందువల్ల మా దర్శి నియోజకవర్గంలో ప్రజలు మరి విరివిగా అందరూ కూడా కార్ల మీద మరి బస్సులు పెట్టుకొని చాలామంది మేమందరం దర్శి వచ్చాము. మా ఇన్ఛార్జి గారు కూడా మాకు మంచి
ప్రోద్బలం ఇచ్చి అందరిని కూడా మీటింగ్తో పెట్టి అంటే నిన్న చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు మరోసారి అంటే నిన్న చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఎట్లా చూస్తారు సార్? మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు సార్ గారు మన ఇప్పుడు చేసే అభివృద్ధి అయితేనేమి, ముందు చేయబోయేదాని గురించి అయితేనేమి, మాది రాయదుర్గం నియోజకవర్గం కాళశ్రీనివాసుల ఆధ్వర్యంలో మేము ఇక్కడ రావడం జరిగింది. కొన్ని లక్షల మంది రాయదుర్గం నియోజకవర్గం నుంచి మనం ఇక్కడికి వచ్చాము. అన్నయ్య ఇక్కడ ఆదేశాల మేరకు మేము రాయదుర్గం బొమ్మలాల మండలం ఉంతక, నా పేరు పోతప్ప, టీడీపీ ఉంతకల్ సమన్వయ కార్యకర్త. నేను ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఏర్పాట్లు కానీ అన్ని చాలా బాగా ఉన్నాయి. ఫుడ్ కానీ చాలా బాగుంది సార్. ఇక్కడ చెప్పండి, ముఖ్యంగా లోకేష్ స్పీచ్ చూశారు కదా, మీరు 6 శాసనాలు చూశారు. మీరు లోకేష్ స్పీచ్ ఎట్లా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వీకోట నుంచి వచ్చాము, కుప్పం వీకోట నుంచి వచ్చాము. వీకోట నుంచి మహానాడు నుంచి నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాం. వచ్చి మహానాడు చూసుకొని బయలుదేరాలని ఇక్కడ వచ్చి చంద్రబాబు గారు, లోకేష్ గారు బాగా మాకు అనుకూలాలు, మంచి చెడు భోజనాలు, టిఫిన్లు అన్నీ బాగా చేశారు. బాగా హ్యాపీగా ఉన్నాము. జనసంఖ్య బాగా భారీగా తరలి వచ్చింది. చాలా బాగుంది ఇది విషయం. సో చూస్తున్నామైతే మీరు చెప్పండి, నిన్న లోకేష్ యొక్క స్పీచ్ చూశారు, చంద్రబాబు ప్రసంగం కూడా చేశారు, ఎట్లా అనిపిస్తుంది అసలు? బాగుంది. ఉరవకొండ నియోజకవర్గం, అనంతపురం జిల్లా, కూడేరు మండలం, జయపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు మరిస్వామి మాట్లాడుతున్నాము. మేము 26వ తారీఖు నైట్ వచ్చాము. 3 రోజుల కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ బాగానే ఉన్నది, పర్వాలేదు. కార్యకర్తలు ఇంకా బాగా పనిచేసే కార్యకర్తలు విలేజ్ల్లో గుర్తించి ఇంకా బాగా ముందుకు నడిపించుకుంటే ఈ పార్టీ కొన్ని ఏండ్లు ఇంకా బలపడుతుంది, బాగా స్టాండర్డ్గా నిలబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరికెత్తుతుంది. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి ఇప్పటికే చాలా మంది చేరుకున్నారు. నిన్న మొన్న నాడు ప్రతినిధుల సభ కూడా చాలా మంది హాజరైన నేపథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. మిగతా నాయకులు కూడా చాలా మంది ఇక్కడ చేరుకున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లో ఇదంతా నిండిపోయే, ప్రాంగణం అంతా నిండే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా 2 గంటలకి సభ అంటున్నారు. అయితే మరికొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. ఇవాళ సాయంత్రం జరిగేటువంటి బహిరంగ సభకి లక్షల మంది ఇక్కడికి హాజరు కానున్నారు. నిన్న ఏదైతే చంద్రబాబు చెప్పినటువంటి తీర్మానాలు కావచ్చు, లోకేష్ చెప్పినటువంటి శాసనాలు కావచ్చు, వీటన్నిటిని కూడా కార్యకర్తల కొత్త జోష్ నింపిందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఈ మహానాడు సక్సెస్ చేయడానికి జిల్లా మంత్రి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా మరికొద్దిసేపట్లో సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీపిక. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.